మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. ఏపీ ప్రభుత్వం ప్రాంతాల వారీగా అభివృద్ధిని వికేంద్రీకరించే దిశగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. విశాఖ ఎకనామిక్ రీజియన్ ని ఏర్పాటు చేస్తూ దీనికి సంబంధించినటువంటి 3 దశల కమిటీలను కూడా నియమిస్తూ జీవోని రిలీజ్ చేసింది. దీంతో పాటు విశాఖ రీజియన్ కి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. దేశంలోనే ఫార్మా హబ్ గా విశాఖ ఎకనామిక్ రీజియన్ మారాలంటే ఏం చేయాలి, దీనికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఏంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా కేబినెట్ అప్రూవల్ తర్వాత రాష్ట్రాన్ని 3 సమాన విభాగాలుగా విభజిస్తూ 9 జిల్లాల చొప్పున, మొత్తం కొత్త జిల్లాల ప్రకారం చూస్తే కూడా 9 జిల్లాల చొప్పున పూర్తి స్థాయిలో అధికార అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేటువంటి సంకల్పంతో ఒక ప్రణాళికను తీసుకుని అందులో ఎకనామిక్ రీజియన్ బోర్డుల ఏర్పాటు చాలా కీలకమైంది. మొదటి దఫాగా విశాఖ ఎకనామిక్ రీజియన్ బోర్డుకి సంబంధించి ఒక జీవోని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి కమిటీలని, స్టీరింగ్ కమిటీని, ఎగ్జిక్యూటివ్ కమిటీని, ఇంప్లిమెంటేషన్ కమిటీని నియమించింది. దీంతో పాటు కొన్ని టార్గెట్లను కూడా నిర్వచించేటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికోసం ఒక ప్రణాళికని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనిలో ఏమేమి పెట్టబోతుంది చూద్దాం. ప్రయారిటైజ్డ్ ఇంటర్వెన్షన్స్ టు మేక్ విఆర్ అంటే విశాఖ ఎకనామిక్ రీజియన్ ద నంబర్ 1 ఫార్మా క్లస్టర్ ఇన్ ఇండియా బై 2032 అంటే 2032 నాటికి దేశంలోనే ఇది నంబర్ 1 ఫార్మా క్లస్టర్ గా మార్చాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయంగా దీన్ని మనం చూడవచ్చు. ప్రస్తుతం 7 to 8% అంటే 7 నుంచి 8% ఇండియా ఫార్మా మార్కెట్ కి సంబంధించి విశాఖ రీజియన్ 7 నుంచి 8% ఇస్తుంది. అంటే దానిలో గుజరాత్, మహారాష్ట్ర, ఇది తెలంగాణ, తర్వాత హిమాచల్ ప్రదేశ్, తర్వాత ఏపీ ఆ స్థానంలో ఉంది. అంటే 5వ పొజిషన్ లో ఉంది. ఇందులో విశాఖ రీజియన్ 90% గ్రాస్ వాల్యూ యాడెడ్, ఫార్మా గ్రాస్ వాల్యూ యాడెడ్ లో 90% విశాఖ రీజియన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 1.5% లో 1.4% ఈ రీజియన్ నుంచే వస్తుంది. కాబట్టి నెక్స్ట్ స్టేజెస్ లో చూస్తే ఈ పొజిషన్ లోకి రావాలనేటువంటి ప్లానింగ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించి ఒక సమగ్ర విధానాన్ని ఆవిష్కరించింది. ఈ రీజియన్ కూడా 3 భాగాలుగా విభజించుకుంటూ ఒక ప్రణాళికను రెడీ చేసింది. అంటే ఇటు ఎక్స్ట్రీమ్ ఉత్తరాంధ్ర భాగం, అలానే మధ్యాంధ్ర భాగం, ఇటు విశాఖ రీజియన్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి క్లస్టర్స్. ఈ 3 క్లస్టర్స్ ని కూడా ఫార్మా రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. డెవలప్మెంట్ ఆఫ్ బోస్టన్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్, ఒక భారీ క్లస్టర్ ని విశాఖ రీజియన్ లో ముఖ్యంగా శ్రీకాకుళం పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. హైదరాబాద్ లో గతంలో జీనోమ్ వ్యాలీ లాంటిది తీసుకొచ్చిన తర్వాత అక్కడ పరిశోధన రంగాలకి విశేషమైనటువంటి ఊతం లభించింది. కరోనా సమయంలో కూడా భారత్ బయోటెక్ లాంటి సంస్థ జీనోమ్ వ్యాలీ నుంచే కోవాక్సిన్ ని తయారు చేసింది. సో అదే తరహాలో లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ పైన ఫోకస్ చేసేందుకు 3000 ఎకరాల లైఫ్ సైన్సెస్ క్లస్టర్ ని శ్రీకాకుళంలో ఏర్పాటు చేసేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుంది. ఈ 3000 ఎకరాల గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్ ఇన్ శ్రీకాకుళం టు ఇంక్లూడ్ NIPER అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఫార్మా ఎడ్యుకేషన్ రీసెర్చ్ కి సంబంధించినటువంటి వ్యవస్థని, జాతీయ స్థాయి సంస్థను అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. లోకల్ డ్రగ్ టెస్టింగ్, కామన్ ఫెసిలిటీస్, ఇంక్యుబేషన్ సెంటర్లు, ఆఫీస్ స్పేస్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలని చెప్పనుకుంటే మొత్తం 3000 ఎకరాల క్లస్టర్ లో ఇది ఎక్స్ట్రీమ్ శ్రీకాకుళం పరిధిలోకి ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో వైద్య విద్యను అభ్యసించిన వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత, ఫార్మా రిలేటెడ్ పరిశ్రమలు వచ్చిన తర్వాత అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. సో ఇంకొకటి 500 ఎకరాల మెడిటెక్ జోన్ 2.0 కి ప్లాన్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఎగ్జిస్టెడ్ ఫార్మా క్లస్టర్ ఒకటి విశాఖలో ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మెడిటెక్ జోన్ కూడా ఉంది. అంటే APMTG అని చెప్పని అంటారు అనమాట. APMTG ఆల్రెడీ అక్కడ పనిచేస్తూ ఉంది. ఇక్కడ కూడా ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతున్నటువంటి 1.4 అని చెప్పిన ఏదైతే అనుకున్నా ఎక్కువ శాతం మెడిటెక్ జోన్ లో కూడా అక్కడ జరుగుతుంది. ఈ 2 రీజియన్స్ నుంచే ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖ పరిధిలో మరొక 500 ఎకరాల్లో మెడిటెక్ జోన్ మరొక దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని భావిస్తున్నారు. 2000 ఎకరాల్లో నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ ని గతంలోనే నోటిఫై చేశారు. దాన్ని ఫుల్ లెంత్ యాక్టివేషన్ లోకి తేవాలని చెప్పని ఆలోచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ముందు 500 ఎకరాల గ్రీన్ ఫీల్డ్ జోన్ ఫోకస్డ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ సచ్ యాజ్ ఇమేజింగ్ మెషినరీ టు రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. ఆల్రెడీ మన మెడిటెక్ జోన్ లో చాలా ఎక్విప్మెంట్స్ తయారవుతున్నాయి. వాటికి భిన్నంగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ని, ఫార్మా రిలేటెడ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అంటే హెల్త్ కేర్ రంగంలో ఉపయోగించేటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ తయారు చేసేటువంటి పార్క్ గా దీన్ని మెడిటెక్ జోన్ ని తయారు చేయాలని చెప్పని 500 ఎకరాల్లో
కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఎక్స్పెడిటెడ్ ఆక్యుపెన్సీ ఆఫ్ ద 2000 acres బల్క్ డ్రగ్ పార్క్ బీయింగ్ డెవలప్డ్ బై నక్కపల్లి ఏరియాలో ఆల్రెడీ ల్యాండ్ ఎలకేషన్ జరిగింది. గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి, బట్ ఆశించిన స్థాయిలో గత 5-6 ఏళ్లలో ఊతమిచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు దాన్ని మరొకసారి ఇనిషియేట్ చేస్తూ పూర్తి స్థాయిలో అక్కడ డ్రగ్ మేకింగ్ అంటే ఫార్మా రిలేటెడ్ మెడిసిన్స్ తయారీ వ్యవస్థల్ని, అక్కడ ఉన్నటువంటి ఆక్యుపెన్సీ ప్రధానంగా ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను భర్తీ చేసే విధంగా పరిశ్రమలను ఆహ్వానించేందుకు ఒక ప్రణాళికను రెడీ చేసింది. విశాఖ రీజియన్ కి ఫస్ట్ టాస్క్ కింద దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. వీఆర్ ద 3rd లార్జెస్ట్ మెడిటెక్ క్లస్టర్ ఇన్ ఇండియా. అంటే క్లస్టర్స్ లో మెడిటెక్ క్లస్టర్స్ లో ఇండియాలోనే ఇది నంబర్ 1 పొజిషన్ లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్న రీజియన్. ఆ విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఇది 3rd పొజిషన్ లో ఉంది. దేశంలోనే నంబర్ 1 పొజిషన్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మెడిటెక్ జోన్స్ లో వీఆర్ 0.15 కంట్రిబ్యూషన్, గురుగ్రామ్ 3.35 కంట్రిబ్యూషన్తో నంబర్ 1 పొజిషన్. అంటే దీన్ని డబల్ చేయడం అనేది పెద్ద కష్టమైనది కాదు. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వస్తే కనుక నంబర్ 1 పొజిషన్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం. అంటే విశాఖ ఎకనామిక్ రీజియన్ బోర్డుకి ఫస్ట్ ఇస్తున్నటువంటి టార్గెట్ ఫార్మా రిలేటెడ్ క్లస్టర్స్ని, ఫార్మా రిలేటెడ్ పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర రీజియన్లో డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కనిపిస్తుంది. ఇంకొకటి అడిషనల్గా దీనికి జరగబోయేది ఏంటంటే ఇది కేవలం విశాఖ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి ప్రణాళిక మాత్రమే. దీనికి అదనంగా గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలు కూడా విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలోనే ఉన్నాయి. వాటికి సంబంధించి ఒక సపరేట్ ప్లాన్ తయారు చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ పరిశ్రమలు, ఆక్వా రిలేటెడ్ పరిశ్రమలు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిపైన ఒక ప్రత్యేక అధ్యయనం చేయబోతున్నారు. కానీ ఫార్మా రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్ పరిశ్రమలు ప్రోత్సహించడానికి తీరాంధ్రలో, ఉత్తరాంధ్ర మరింత ముఖ్యమైనటువంటి రీజియన్గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. అందుకనే విశాఖ ఎకనామిక్ రీజియన్లో దీన్ని ఒక ప్రైమ్ టాస్క్గా రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేస్తోంది.